కమ్యూనిస్టులతో పోరాడి వాళ్ళ చేత తన్నులు తిని ఇదిగో నన్ను తన్నేశారు చూశారు, ఒక ఆడదాన్ని చూసి కూడా ఇట్లా కొట్టేస్తున్నారు ఇట్లాంటి పార్టీని అంటూ 10 సంవత్సరాల పాటు ప్రజల్ని నమ్మించి, అంటే ఈవిడే రెచ్చగొడుతుంది మమతా బెనర్జీ, వాళ్ళు కొట్టేశారు చూసారా అని చెప్పేసి వాళ్ళది అరాచకం మాఫియా అని చెప్పేసి 27 ఏళ్ల తర్వాత కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారంలోకి వచ్చింది. ఈవిడి 10 ఏళ్ల తర్వాతన 5 ఏళ్ల తర్వాత నుంచి ఈవిడిది బిగినైంది వీళ్ళ బ్యాచ్ హింసాకాండం. చివరికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ కమ్యూనిస్టుల అరాచకాలు, కమ్యూనిస్టుల ఈవిడ అరాచకాలు తట్టుకోలేనంత పరిస్థితి వచ్చేసింది. మళ్ళీ అదే కమ్యూనిస్టులు కలుపుకుని అదే కాంగ్రెస్ని కలుపుకుని ముందుకెళ్తుంది. కాంగ్రెస్కి వ్యతిరేకంగా వచ్చింది, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టని చేస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మమత అస్త్రాన్నే ఆవిడికి తిప్పికొడుతుంది. వీళ్ళు విక్టిమ్ కార్డు, వీళ్ళే రెచ్చగొడతారు, తర్వాత విక్టిమ్ కార్డు ఉంటుంది తన్నులు తిన్న తర్వాత. ఇప్పుడు అక్కడ అలాంటి బాధితులే సందేశ్ ఖాళీ ఉదంతం నేపథ్యంలో మరి ఊరుకుంటుందా బీజేపీ? ఎప్పుడైతే ఒకళ్ళనొకళ్ళు అంటే రాజకీయ రెచ్చగొట్టుడే హింసాత్మక సంఘటనలకు కారణమవుతుంది. ఇప్పుడు అందులో నుంచి బాధితురాలైన మహిళకి, న్యాయమూర్తికి ఇద్దరికీ కూడా సీట్లు ఇవ్వడం ద్వారా మమతా బెనర్జీకి ఒక షాక్ కాదు, ఒక సవాల్ విసిరింది. ఎవరైతే సందేశ్ ఖాళీకి సంబంధించినటువంటి షేక్ సహరబుద్దీన్ మీద సీరియస్గా గొడవ చేసినటువంటి రేఖా పాత్రకి, అట్లాగే జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ తీర్పులు ఇచ్చినందుకు గాను, ఆయన మీద గొడవ చేసినందుకు గాను రాజీనామా చేసినటువంటి హైకోర్టు జడ్జి, ఈ ఇద్దరికి కూడా ఇప్పుడు తాజాగా సీట్లు కేటాయించింది బెంగాల్ ఎన్నికల్లో.